నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈరోజు శని 12వ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. 12వ భావం అనేది వ్యయభావం, చాలా చెడ్డ భావం. ఇక్కడ శని వర్గ లగ్నాలైనా గురువర్గ లగ్నాలైనా శని 12లో ఉండకూడదు. అలా 12లో శని ఉంటే చేసే ప్రతి పనిలోనూ నష్టాలు, పెట్టిన పెట్టుబడంతా నష్టాలే. తరచూ హాస్పిటల్కి వెళ్ళడము, జైలుకి వెళ్ళడము ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. లేదా అనవసరమైన ఖర్చులు. ఒక ఖర్చు వస్తే అది ఏమిటికో ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఏమిటికి పనికిరాని ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఈ శని 12లో ఉంటే మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తామని, అలాగే జీవితం చివరిలో దీర్ఘ రోగాలతో అనేక రోజులు మనం హాస్పిటల్లో శారీరక ఇబ్బందిని అనుభవిస్తామని చెప్తుంది. 12లో శని చాలా చెడు ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా జైలు యోగాలను కూడా ఇస్తాడు. కాబట్టి ఈ 12లో శని ఉన్నప్పుడు శివునికి రుద్రాభిషేకం చేయించాలి, నల్ల నువ్వులు దానమిస్తూ ఉండాలి. అలాగే శని ప్రత్యేక మంత్రం ఉంటుంది, పిప్పలాదక మంత్రం అని. అది చదువుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. యాక్చువల్గా శని 12లో ఉంటే కొన్ని గ్రంథాల్లో మనకు దత్తత వెళ్తాడని కూడా ఉంది, తల్లిదండ్రుల దగ్గర ఆయన ఉన్నాడు అని. కానీ అవి అరుదుగా జరుగుతాయి, అందరికీ జరగవు. కానీ ఎటు తీరి 12లో శని ఇబ్బందులు ఇచ్చేవాడే, ఇది గుర్తుపెట్టుకోండి. నమస్తే.